తిరుపతి జిల్లా రామచంద్రపురంలో ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనికి కారణం పోలీసులు హింసించడం వల్లనే, అవమానాలు తట్టుకోలేక అని చెప్పి వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, స్థానికులు మృతదేహం తీసుకొని రోడ్డెక్కారు. చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సో వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఈరోజు పత్రికలో రాసుకుంటూ వచ్చిన కథనాల ప్రకారం ఏంటంటే, రాయల చెరువులో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం 50 సంవత్సరాలంట. సుబ్రహ్మణ్యంకు పక్కనే నివాసం ఉంటున్న జనసేన మండల అధ్యక్షుడు సంజీవని హరికి శనివారం ఇంటి ముందు నీళ్లు నిలవడంపై చిన్నపాటి గొడవ జరిగిందట. దీంతో మండల అధ్యక్షుడు తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాయంతో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత డిఎస్పీ నుండి ఎస్ఐకి ఫోన్లు రావడం అట. అండ్ పోలీసులు ఇంటికి వచ్చి గ్రామస్తుల ఎదుటే సుబ్రహ్మణ్యంను బూటుకాలితో తన్నారు, తిడుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారని వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ పేరు కూడా చెప్పారు. ఎవరో పత్రికలో రాసుకుంటూ వచ్చారు. హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ అట. పిడిగుద్దులు గుద్దుతూ బూటుకాలితో తంతూ పరుష పదజాలంతో దూషించారని, అనంతరం సుబ్రహ్మణ్యంను దేశద్రోహి తరహాలో బలవంతంగా స్టేషన్కి తరలించారని, విచక్షణ రహితంగా కొట్టి వదిలేశారని, అందరితో ఆగకుండా మళ్ళీ మరుసటి రోజు కూడా సుబ్రహ్మణ్యంని స్టేషన్కి తీసుకెళ్లారని, ఎలాంటి మహిళా పోలీసులు లేకుండా ఆయన భార్య నిర్మల, మైనర్ కొడుకు కూతురు ప్రశాంత్, జయమ్మల్ని సైతం స్టేషన్కి తరలించారని, ఆ పైన ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ వీరిని అసభ్య పదజాలంతో దూషించారని, తండ్రిని కళ్ళెదుటే కొడుతుంటే తట్టుకోలేక కుమారుడు అడ్డుకోబోగా అతన్ని సైతం కొట్టారని, ఆపై వారి కళ్ళెదుటే సుబ్రహ్మణ్యం మర్మాంగంపై లాఠీలతో కొట్టారని, ఆదివారం రాత్రి కదల్లేని స్థితిలో అతి కష్టంగా ఇల్లు చేరుకున్న బాధితుడు అవమాన భారం తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది ముమ్మాటికి పోలీసులు చేసిన హత్యేనని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహం తీసుకొని రోడ్డు ఎక్కారు. ఇందులో చివరిలో ట్విస్ట్ ఏంటంటే, సెంటిమెంట్కు పోలీసులు యత్నం అని చెప్పి ఒక పత్రికలో రాసుకుంటూ వచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తడంతో పోలీసు పెద్దలు ఆందోళనకు గురయ్యారని, బాధిత కుటుంబంతో మాట్లాడి పరిహారం ఇచ్చేలా సెటిల్మెంట్ చేయాలని ఆదేశించారని, ఈ క్రమంలో జనసేన నేత సంజీవని హరి కొంత డబ్బు ఇచ్చేలా ప్రామిసరీ నోటు రాయించి బాధితులకు అందజేసేందుకు ప్రయత్నించారని, తాము కూడా కొంత డబ్బు ఇస్తామని బాధితులతో పోలీసులు బేరాలాడారని, ఎలాగైనా కేసును నీరుగార్చేందుకు పోలీసులు కూటమి నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారని కోసమేరపు లాస్ట్లో రాసుకుంటూ వచ్చారు. నిజంగానే ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా దేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకి లాస్ట్లో ఎక్కడో 26వ ర్యాంక్ వస్తూ ఉన్నా, ఎంత ప్రభుత్వం అండ ఉంటే మాత్రం ఈ స్థాయిలో ఎందుకు వీళ్ళు రెచ్చిపోతారు, ఎందుకు ఈ స్థాయిలో ప్రవర్తిస్తారు? అసలు ఏంటో అర్థమే కాదు ఈ వ్యవస్థల పనితీరు. సీరియస్లీ.